దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 16వ అధ్యాయము. మత్తయి సువార్త 16వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకున్నాం. తన ప్రాణమును రక్షించుకొని గోరువాడు దాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాన్ని దక్కించుకొనును. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. తన ప్రాణమును రక్షించుకొనువాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని దక్కించుకోను. దేవునికి స్తోత్రం. ఈ దినముల్లో మనం అధికముగా మన ప్రాణాన్ని మనము దక్కించుకోకుండా, మనం ప్రాణమును మన నిమిత్తమో ఇంకెవరి నిమిత్తమో పోగొట్టుకోకుండా యేసు నిమిత్తము మన ప్రాణాన్ని మనం పోగొట్టుకున్న వారమైనట్లయితే మనము దానిని దక్కించుకుంటాం. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ వాక్యములో మనం 2 కార్యములు చూడవచ్చు. ఒకటి, ప్రాణమును రక్షించుకున్నట్లయితే దాన్ని పోగొట్టుకోను. ప్రాణమును పోగొట్టుకున్నట్లయితే దాన్ని రక్షించుకోను. దేవుని నామమునకు స్తోత్రం. అవునా? రక్షించుకొనువాడు పోగొట్టుకొనువాడు దక్కించుకొను. ఏంటి పోగొట్టుకునేది, ఏంటి దక్కించుకునేది? ప్రాణం పోగొట్టుకుంటే దక్కేది ఏంటి? ప్రాణాన్ని కాపాడుకొని రక్షించుకుంటే పోగొట్టుకునేది ఏంటి? ఎవరైనా చెప్పగలరా? ప్రాణం పోగొట్టుకున్న తర్వాత ఏం దక్కించుకునేది? చచ్చిపోయిన తర్వాత ఏం సాధించేది? బ్రతికుంటే సాధించాలి, బ్రతికుండి సాధించాలి, బ్రతికి నిరూపించాలి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రాణమును రక్షించుకొను గోరువాడు దాన్ని పోగొట్టుకొనును, ప్రాణమును నా నిమిత్తము పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకొను. దేవునికి స్తోత్రం. ఏంటి పోగొట్టుకునేది ఏంటి, దక్కించుకునేది ఏంటి చెప్పండి? నా ప్రాణాన్ని నేను కాపాడుకోవాలనుకుంటున్నాను అంటే, చెప్పాలంటే మరణించకుండా నన్ను నేనే కాపాడుకోవాలనుకుంటున్నా. మరణమే నాకు రాకూడదని చెప్పి నేను పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా. అసలు మరణమే నేను నా జీవితంలో రాకుండా పలు కార్యాలు వాళ్ళ జాగ్రత్తలు నేను తీసుకుంటున్నా. ఈలాగు ప్రాణమును పోగొట్టుకోవడానికి ఇష్టపడని వారు, లేదా ప్రాణమును పోగొట్టుకోవడానికి, లేదా క్రీస్తు నిమిత్తం మరణించడానికి అప్పగించుకోకపోయినట్లయితే పోగొట్టుకునే కార్యం ఏంటి అనే దాని గురించి మనకు ఒక సరి అయినటువంటి ఒక ప్రకటన కావాలి. దేవుని నామమునకు స్తోత్రం. ప్రాణమును రక్షించుకునేవాడు పోగొట్టుకొను. ఏంటి పోగొట్టుకునేది? దేవుని నామమునకు స్తోత్రం. ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకున్నాను. మనం ఏంటి దక్కించుకునేది? ప్రాణం పోగొట్టుకున్న తర్వాత ఏంటి? పరలోకాన్ని దక్కించుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. పరలోకాన్ని దక్కించుకోవటానికి మన ప్రాణాన్ని మనం పోగొట్టుకోవాలి. దేవుని నామమునకు స్తోత్రం. ఒక విధంగా చెప్పాలంటే క్రీస్తు నిమిత్తం మరణించాలి. అందుకే యేసుప్రభువు వారు ఇక్కడ చెప్తున్నారు, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు. ఇంకెవరి నిమిత్తం ప్రాణం పోగొట్టుకోవటం కాదు. కొంతమంది దేశం కోసం ప్రాణం పోగొట్టుకుంటున్నారు. నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు దక్కకపోతే నీ కొరకు నేను చనిపోతాను, మనుషుల కొరకు ప్రాణములు పోగొట్టుకుంటున్నారు. కొంతమంది ఇంట్లో డిసప్పాయింట్ అయిపోయి చాలామంది ఇల్లు పైన దూకి, లేకపోతే ఊరేసుకొని, ఏ విధంగా ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఈ విధంగా ఎవరి కోసమో దేనికోసమో ప్రాణం పోగొట్టుకుంటే పరలోకాన్ని దక్కించుకొనరు. కానీ దక్కించుకునేది ఏంటి చెప్పండి? క్రీస్తు నిమిత్తం ప్రాణం పోగొట్టుకుంటే పరలోకం దక్కిద్ది. క్రీస్తు నిమిత్తం కాకుండా వేరే కార్యం నిమిత్తం ప్రాణం పోగొట్టుకుంటే ఏం దక్కిద్ది? నరకమే దక్కిద్ది. దేవునికి స్తోత్రం. మన ప్రాణం దేవుని చేతిలో ఉన్నది. యేసు ప్రభు కూడా కలవారి శిలువలో సమస్తమును చేసి ముగించినప్పుడు సమాప్తమైన చెప్పి గొప్ప కేక వేసి ఏం చేశాడంట? ప్రాణమును విడిచినే రాయబడింది. కానీ కొట్టడం ద్వారానో
ఈటతో పొడవటం ద్వారానో, కొడలతో కొట్టడం ద్వారా, ఆయన యొక్క శరీరాన్ని దున్నటం ద్వారానో, కలవారి శిలువలో మేకులతో కొట్టడం ద్వారానో, అంటే మనుషుల చేత యేసు ప్రాణం పోగొట్టుకోలేదు. మనుషులు పెట్టిన వేదన మూలముగా యేసు ప్రాణం పోగొట్టుకోలేదు. మనుషులు యేసయ్య ప్రాణం తీయలేకపోయారు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వాక్యం మనకు చాలా అర్థమయ్యేటట్లుగా చెప్పబడుతున్నది. యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను అని చెప్పి రాయబడి ఉన్నది. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రాణం మనమే విడవాలి. మన ప్రాణం మనుషులు తీయకూడదు. మన ప్రాణం మనుషుల కొరకు తీసుకోకూడదు. మన ప్రాణం దేశం కొరకు పోకూడదు. మన ప్రాణం ఇతర కార్యాల కొరకు పోగొట్టుకోకూడదు. మనం మరణించాల్సింది ఒకటే, యేసు కొరకు మాత్రమే మరణించాలి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. తన ప్రాణమును రక్షించుకొను గోరువాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని దక్కించుకొనును అని యేసు చెప్పి ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 50వ వచనాన్ని చదువుకుందాం. 27:50. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. దేవునికి స్తోత్రం. మనం ప్రాణం విడవాలి. ప్రాణం విడవటం అంటే అర్థం ఏంటి? గొప్ప కేక వేసి ఆయన సంపూర్ణంగా దేవచిత్తం చేసి ప్రాణం విడిచాడు. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. యేసు గొప్ప కేక వేసి తన ప్రాణాన్ని విడిచాడు. ఆ కేక ఏం కేక? జయ గంభీర శబ్దం. లోకాన్ని జయించిన శబ్దం, పాపాన్ని జయించిన శబ్దం, వ్యాధిని జయించిన శబ్దం, సాతాన్ని జయించిన శబ్దం. ఆ కేక సాధారణమైన కేక కాదు. ఏదో విడుదల పొందలేక ఏదో సనుగుతున్నటువంటి కేక, అయ్యో నన్ను చంపుతున్నారనే కేక కాదు అది. ఏ కేక అది? జయ గంభీర కేక. దేవుని నామమునకు స్తోత్రం. నేను మంచి పోరాటమును పోరాడి తిని, నా పరుగు నేను కడముట్టించి తిని, ఇదిగో విశ్వాసమును కాపాడుకుంటున్నానని చెప్పుకోదగ్గ ఒక గొప్ప కేక వేసే మనం నిద్రించాలి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అవును, మన ప్రాణం మనమే విడవాలి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అందుకు మనం పరలోకాన్ని దక్కించుకోవాలంటే మన ప్రాణాన్ని మనం పోగొట్టుకోవాలి. మీరు చెప్పండి, ఏ విధంగా ఒక వ్యక్తి క్రీస్తు నిమిత్తం ప్రాణం పోగొట్టుకోగలరు? చెప్పండి. పెన్ను గిఫ్ట్ ఇస్తాను. ప్రాణమును క్రీస్తు నిమిత్తం ఏ విధంగా పోగొట్టుకోగలము? సరిగ్గా చెప్పాలి. దైవిక స్వస్థత అంటే ఎట్లా? మందులు మాత్రలు వాడకూడదు. ఎప్పటి వరకు వాడకూడదు? చనిపోయాడు. అదే విశ్వాస మరణం, లేకపోతే ఇంకొక విధంగా చెప్పాలంటే వీర మరణం అని చెప్పవచ్చు. మూడవదిగా చెప్పాలంటే హతసాక్షి మరణం. సత్యం నిమిత్తం, క్రీస్తు నిమిత్తం, పరలోకం నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు నిశ్చయముగా ఖచ్చితంగా దక్కించుకున్నాం. ఎంతమంది పరలోకాన్ని దక్కించుకోవాలనుకుంటున్నారు? ఎంతమంది పరలోకాన్ని దక్కించుకోవాలనుకుంటున్నారు? పరలోకం దక్కించుకోవడం పరిగెత్తడం ద్వారా లేదు. పరలోకం దక్కించుకోవడం అనుభవంలో లేదు. పరలోకం దక్కించుకోవడం ప్రయాసపడటంలో లేదు. పరలోకాన్ని దక్కించుకోవటం ఏదో కార్యాలు చేయటంలో లేదు. పరలోకాన్ని దక్కించుకోవటం మన ప్రాణాన్ని పోగొట్టుకోవటంలోనే ఉంది. దేవుని నామమునకు స్తోత్రం. ఎంతమంది ప్రాణాన్ని ప్రేమిస్తున్నారు? దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు చాలా దుఃఖం వేసింది నాకు. ఏం దుఃఖం అంటే, పొన్నరాజు బ్రదర్ నిద్రించటం దుఃఖం వేసింది. చాలా దుఃఖం. నిద్రించాల్సిన వయసు కాదు, నిద్రించాల్సిన సమయం కాదు. దేవుని పరిశుద్ధ ఎంతోమంది 80, 70, 90 వయసు వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు. బ్రతుకుంటే ఇంకా చాలా సేవ చేసేవాడు. ఎందుకు ఆయన నిద్రించాల్సి వచ్చింది? అదే బలహీనతల్లో ఆసుపత్రికి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేసి, మెడిసిన్ వాడి, సెలైన్ లెక్కించి, ఆయనకు పలు రకాలుగా వైద్యాలు చేస్తే ఈరోజు ఏం చేసేవాడు? బ్రతికేవాడు. ఏంటి ఆ మరణం? అదే పరలోకాన్ని దక్కించుకునే ఒక అనుభవం, ప్రాణాన్ని పోగొట్టుకునే అనుభవంలోనే ఉన్నది.
దేవుని నామమునకు స్తోత్రం. నేనేదో అన్ని కూటాలకు వస్తున్నా, నేను అన్ని విషయంలో ఉన్నా, నేను అన్ని కార్యాల్లో పార్టిసిపేట్ చేస్తున్నా, పలు రకాలుగా నేను యేసు కొరకు జీవిస్తున్నా, పలు రకాలుగా యేసు కొరకు ప్రయాసపడుతున్నా అన్న దానిలో లేదు. మనం ఈ సత్యం నిమిత్తం, ఈ వాక్యం నిమిత్తం, మనం వింటున్న ఉపదేశం నిమిత్తం ఎంతగా సమర్పించుకొని ప్రాణం పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ శరీరం రూపాంతరం చెందాలి. ఈ శరీరము మరణించే ముందు, ఈ శరీరం మరణించడానికి ముందు ఈ శరీరం ఒక పరిశుద్ధ దేవాలయం కాబట్టి ఇది ఒక పరిశుద్ధ దేవాలయముగానే పాతి పెట్టబడాలి. ఇది ఒక పాపి శరీరముగానో, లేకపోతే ఇది అపవిత్రమైపోయిన శరీరముగానో, లేకపోతే ఇది ఒక అవిశ్వాసి శరీరముగానో అలాగుండి నీవు నిద్రించి పాతి పెట్టబడితే మృతులు పునరుత్థానం, పరిశుద్ధులు లేపబడినప్పుడు మనం లేపబడలేం. పాపులు లేపబడేటప్పుడు ఎప్పుడు కడమ మృతులు అని రాయబడింది. కడమ మృతులు అంటే వారు ఎప్పుడంటే 1000 ఏళ్ల పరిపాలన ముగింపబడిన తర్వాత తీర్పు ఎదుట, ధవల సింహాసన న్యాయ తీర్పు ఎదుట నిలబడటానికి ఎడమ వైపు ఉన్నటువంటి మేకలు అని చెప్పి దుష్టుల గుంపులో వారు ఉంటారు. దేవుని నామమునకు స్తోత్రం. ఆ పునరుత్థానం మనం పొందకూడదు. మొదటి పునరుత్థానంలో మనం పాలు పొందాలి. ఏ పునరుత్థానం? మొదటి పునరుత్థానంలో పాలు పొందేవారు ఎవరని రాయబడింది? నీతిమంతులను పరిశుద్ధులు అని రాయబడింది. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. పాపం ద్వారానో, లోకం ద్వారానో, లౌకికమైన కార్యముల ద్వారానో, వైద్యం ద్వారానో, వైద్యముల ద్వారానో మన శరీరం అపవిత్రమైపోకూడదు. శరీరం ఎంత కాపాడుకుంటున్నామో ఆత్మను కూడా అదే విధంగా కాపాడుకోవాలి. పౌలు ఏం చెప్తున్నాడు? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము మొదటి వాక్యాన్ని చదువుకుందాం. 2 కొరింథీయులకు 7వ అధ్యాయము మొదటి వచనము. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు. చూడండి ఆ వాక్యాలు చూడండి. 2 కొరింథీ 7వ అధ్యాయం మొదటి వాక్యం. దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొను. దేవుని నామమునకు స్తోత్రం. వీరే మొదటి పునరుత్థానములో పాలు పొందువారు. సజీవులై ఉన్నట్లయితే వారు క్రీస్తును ఎదుర్కొంటారు. క్రీస్తు రావడానికి ముందు వారు నిద్రించి పాతి పెట్టబడితే మొదటి పునరుత్థానములో వారు పాలు పొందే నీతిమంతులుగా పరిశుద్ధులుగా మార్చబడుదురు. ఎవరు వారు? ఆత్మకు శరీరమునకు కలిగిన కల్మషం నుండి తమను పవిత్రులుగా కాపాడుకున్నవారు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన శరీరం పవిత్రంగా కాపాడబడును గాక, మన ఆత్మ పరిశుద్ధంగా కాపాడబడును గాక. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆత్మ అభిషేకానికి చోటిస్తూ శరీరాన్ని ఇష్టానికి విడిచిపెట్టడం కాదు, శరీరాన్ని కాపాడుకుంటూ ఆత్మను దుఃఖపరచడం కాదు. ఆత్మ అభిషేకం కావాలి, ఆత్మ పరిశుద్ధపరచబడాలి. అదే సందర్భంలో ఈ శరీరము దేవుని మూలంగా మనకు అనుగ్రహింపబడింది కనుక ఈ దేహముతో దేవుణ్ణి మనం మహిమపరచవలెను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. తన ప్రాణమును రక్షించుకునేవాడు, లేదా ప్రాణాన్ని కాపాడుకోవాలి, చచ్చిపోకూడదు, నేను సావకూడదు, నేను బతకాలి, ఇంకా బ్రతకాలని ఎలా పలు రకాల మార్గాలను వెతుక్కుంటూ బ్రతకాలని చెప్పి పలు ప్రికాషన్స్ తీసుకుంటూ పలు ప్రయత్నాలు చేస్తే వారు ఎవరంటే పరలోకాన్ని పోగొట్టుకునేవారని అర్థం. దేవుని నామమునకు స్తోత్రం. మరణించాలి. ఇక్కడ కన్ను మూస్తేనే పరలోకంలో కన్ను తెరుస్తాం. ఇక్కడ మన లైఫ్ ముగిస్తేనే నిత్య లైఫ్లో, ఎటర్నల్ లైఫ్, మన నిత్య జీవితం మనం స్టార్ట్ చేస్తాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును కాక. ఈ క్రైస్తవం అనేది ఒక మతం కాదు, ఇది ఒక మార్గం అని మనకందరికీ తెలుసు. ఈ మార్గంలో నేను ముందుకెళ్తే త్వరగా నేను చేరుకోగలను. నేను ఇక్కడ ఉండే అక్కడ చిల్లకల్లు వెళ్ళాలంటే కుదిరిద్దా? అనుకుంటే సరిపోయిద్దా? ప్రార్థన చేస్తే సరిపోయిద్దా? పరిశుద్ధాత్మ చేత నింపబడితే సరిపోయిద్దా? చెప్పండి. నువ్వు నడుస్తూనే వెళ్ళిపోతావు, ప్రయాణిస్తూనే వెళ్ళిపోతావు, నువ్వు పరిగెత్తితేనే చిల్లకల్లు వెళ్తావు. లేకుంటే ఇక్కడ కూర్చొని ప్రభువా నన్ను తీసుకెళ్తారు. ఎలా వెళ్తావు? మార్గంలో ముందుకెళ్ళాలి. మనం వింటున్నాం, మార్గం తెలుస్తుంది. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగా. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తం, యేసు నిమిత్తం, సత్యం నిమిత్తం, ఉపదేశం నిమిత్తం, పరలోకం నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని దక్కించుకొనును. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగా. అందుకే విశ్వాసంలో మనం నిలిచి ఉండాలి, విశ్వాసంలో మనం పోరాడాలి, విశ్వాసంలోనే మనం మృతి చెందాలి. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చూడండి, మీరు గ్రూప్లో చూస్తున్నారు, సిస్టర్స్ చనిపోతున్నారు, బ్రదర్స్ చనిపోతున్నారు. చిన్న వయసులో నిద్రిస్తున్నారు. వ్యాధి వచ్చినా, ఎన్ని బలహీనతలు వచ్చినా, ఎన్ని శరీర కష్టాలు వచ్చినా, ఎన్ని శరీర బలహీనతలు వచ్చినా పరలోకం నిమిత్తం ప్రాణమును ఎంత మాత్రము ప్రియముగా ఎంచుకొనకుండా ప్రాణాన్ని పోగొట్టుకోవటమే ఈ సత్యం మనకు బోధిస్తూ ఉంది.
ఈ సహవాసం మనకు బోధిస్తూ ఉంది. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. శరీరం ఏ విధంగా లౌకికమైన కార్యముల ద్వారా అపవిత్రమైపోకూడదు, ఆత్మ అదే విధంగా పవిత్రంగా కాపాడబడవలెను. దేవుని నామమునకు స్తోత్రం. చూడండి, ఎంతోమంది చిన్న వయసులో నిద్రిస్తున్నారు. వాళ్ళందరూ ఈరోజు ఆసుపత్రికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటాం. చాలామంది బతికే వాళ్ళే. దేవుని నామమునకు స్తోత్రం. అందుకే పరిశుద్ధ పౌలు ఒక మాట చెప్తున్నాడు. అపోస్తల కార్యములు మనం చదివినప్పుడు 20 అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 24వ వచనం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 24వ వచనము. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను, నేను ప్రభువైన యేసు క్రీస్తు మూలముగా పొందిన, మనుషుల ద్వారా కాదు, యేసు మూలంగా పొందినటువంటి పరిచర్యను తుదముట్టింపవలనని దాన్ని సంపూర్తి చెయ్యవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనట్లేదు. స్తోత్రం. ప్రియముగా ఎంచుటలేదు. తన ప్రాణాన్ని ప్రేమించేవాడు ప్రాణాన్ని దక్కించుకుంటాడు. ప్రాణాన్ని ప్రేమింపని వాడు ప్రాణాన్ని పోగొట్టుకోవటానికి సిద్ధంగా ఉంటాడు. ఏంటి పౌలు యొక్క ఉద్దేశం ఏంటి? కన్నా క్రీస్తు యొక్క పరిచర్య నేను ముగించాలంటే నా ప్రాణాన్ని నేను పోగొట్టుకోవాలి. నా ప్రాణం ఉన్నంత వరకు పరిచర్య చేస్తూనే ఉంటాను. ఈ పరిచర్య సంపూర్తి చేయబడాలంటే నా ప్రాణాన్ని నేను పోగొట్టుకోవాలంటే నా ప్రాణాన్ని ఎంత మాత్రం నేను ప్రియముగా ఎంచుటలేదు. నా ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా పొందిన పరిచర్యను, నా పరుగును తుదుముట్టింపు వలనని నా ప్రాణమును ఎంత మాత్రము ప్రియముగా ఎంచట్లేదు. ఇంకొక సందర్భంలో పౌలు చెప్తున్నారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 22, 23 వాక్యములను చదువుకుందాం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 22, 23 వచనములు. ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించినో తెలియదు గాని బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని. కాచుకొని ఉన్నవి బంధకాలు, శ్రమలు, సమస్యలు కాచుకొని ఉన్నవి. పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియదు. స్తోత్రం. బంధకాలు ఉన్నాయని తెలుసు, శ్రమలు ఉన్నాయని తెలుసు, కష్టాలు ఉన్నాయని తెలుసు. ఆయన ముందుకెళ్తున్నట్టు అర్థం ఏంటి? చెప్పండి. నేను వెళ్తున్నాను. ఇప్పుడు నేను యెరూషలేముకు వెళ్తున్నాను. ఎలా వెళ్తున్నాను? పాపం చేత బంధింపబడిన వాడనే కాదు, మనుషుల చేత బంధింపబడిన వాడనే కాదు, సాతాను చేత బంధింపబడిన వాడనే కాదు, దుష్ట శక్తుల చేత బంధింపబడిన వాడనే కాదు. ఒక వ్యక్తి సమస్యలున్నా, శోధనలున్నా, పోరాటములున్నా ముందుకు వెళ్ళాలంటే అతడు ఆత్మ చేత బంధింపబడిన వాడని వెళ్ళాలి. చదువుకుందాం మరొకసారి 22వ వాక్యం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 22వ వచనము. ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. అక్కడ ఏమున్నాయి? బంధకములు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. శ్రమలు చూసి పారిపోతున్నారంటే అర్థం ఏంటి? శ్రమలు చూచి ఎస్కేప్ అయిపోతున్నట్టు అర్థం ఏంటి? సమస్యలు చూచి తప్పించుకుంటున్నారంటే అర్థం ఏంటి? సమస్యలు చూచి దాక్కుంటున్నారంటే అర్థం ఏంటి? సమస్యల్లో నాకెందుకు వచ్చిన గొడవ, శ్రమల్లో నాకెందుకు వచ్చినటువంటి పోరాటం, నేను అక్కడికి వెళ్తే ఖచ్చితంగా చచ్చిపోతాను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కానీ మరణ భయం లేని వారు, క్రీస్తు నిమిత్తం ప్రాణము త్యాగం చేయగోరిన వారు, పరలోకాన్ని దక్కించుకునే వారు బంధకములు ఉన్నాయని తెలిసిన కూడా ముందుకు వెళ్తూ ఉండెదరు. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని దక్కించుకోను. దేవునికి స్తోత్రం. తెలుసు ఇలాగ జీవితం చేస్తే ఖచ్చితంగా త్వరలోనే చనిపోతామని తెలుసు. ఏ వైద్యుల దగ్గరికి వెళ్ళకపోతే ఖచ్చితంగా ఈ వ్యాధి మూలంగా చచ్చిపోతామని తెలుసు. అయినా ముందుకెళ్తున్న అర్థం ఏంటి? ప్రాణాన్ని ప్రేమింపని వారే ముందుకెళ్తారు. ప్రాణం పోగొట్టుకోవాలనుకుంటున్నారా? ప్రాణం దక్కించుకోవాలనుకుంటున్నారా? పరలోకాన్ని పోగొట్టుకోవాలనుకుంటున్నారా? పరలోకాన్ని దక్కించుకోవాలనుకుంటున్నారా? దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. పౌలు ఆత్మయందు బంధింపబడిన వాడిని యెరూషలేమునకు వెళుతూ ఉన్నాను అంటే అర్థం ఏంటి? నేను యెరూషలేముకి వెళ్తున్నానంటే దానికి అర్థం ఏంటంటే నేను ఆత్మచేత నడిపింపబడుతున్నాను. ఆత్మదేవుడు నన్ను నడిపిస్తున్నాడు. నేను ఆత్మను కోల్పోతే నిజంగా నేను తట్టుకోలేను. ఆ శ్రమలు చూసి నేను భయపడతాను, ఆ బంధకాలు చూసి నేను భయపడతాను. కాబట్టి నేను కాదు వెళ్ళేది, ఆత్మయందు బంధింపబడిన వాడనై, ఆ పరిశుద్ధాత్మ చేత నేను బంధింపబడిన వాడనై యెరూషలేమునకు వెళుతూ ఉన్నాను.
ఆత్మచేత బంధింపబడిన వారు ఆత్మయందు బంధింపబడిన ఎక్కడికి వెళ్తారు? యెరూషలేంకి వెళ్తారు. ఆత్మ బంధకములు లేని వారు ఎరికోకి వెళ్తారు. దేవునికి స్తోత్రం. శ్రమలు వచ్చినప్పుడు వెనుదిరిగేది ఎవరనగా ఆత్మ నడిపింపులు లేనివారు, ఆత్మ నడిపింపు చేత నడిపింపబడిన వారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునివాడు దానిని దక్కించుకొనును. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మొదటిగా మనం ప్రాణాన్ని మనం దక్కించుకోవాలంటే మన ప్రాణాన్ని పోగొట్టుకోవాలి. ఇది ఒక అంశం. మళ్ళీ చెప్తున్నా, మనము పరలోకాన్ని దక్కించుకోవాలంటే యేసుతో ఉన్నటువంటి ఆ స్థానాన్ని, యేసుతో ఉండే భాగ్యాన్ని మనం పొందుకోవాలంటే, దక్కించుకోవాలంటే మన ప్రాణాన్ని మనం పోగొట్టుకోవాలి. ఎలాగా? విశ్వాస మరణం, దైవిక మరణం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రాణాన్ని దక్కించుకోవటానికి ప్రయాసపడుతూ ఏ సమయంలోనైనా యేసు నిమిత్తము, మనుషుల నిమిత్తం కాదు, లోకం నిమిత్తం కాదు, దేశం నిమిత్తం కాదు. దేశం నిమిత్తం చనిపోతే దేశం పొగిడితే, మనుషుల నిమిత్తం మరణిస్తే మనుషులు పొగడొచ్చు. ఆ ఘనత ఈ లోకం వరకే. కానీ క్రీస్తు నిమిత్తం ఒక వ్యక్తి మరణించినప్పుడు, క్రీస్తు నిమిత్తం ఒక వ్యక్తి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నప్పుడు సదాకాలము జీవిస్తారు. ఆ దేశానికి పేరే సజీవులుండి దేశం. సజీవులుండి దేశం ఒకటి ఉన్నది, మృతుల దేశం ఒకటి ఉన్నది. 2 దేశాలు ఉన్నాయి. ఈ ప్రపంచంలో పలు దేశాలు ఉన్నాయి, కానీ మనిషి మరణించిన తర్వాత వెళ్ళే 2 దేశాలు ఉన్నాయి. ఒక దేశం ఏంటి? సజీవులు ఉండే దేశం, మృతుల దేశం. సజీవులు ఉండే లోకం, మృతులు ఉండే మృతుల లోకం. ప్రభు నామమునకు స్తోత్రం. సజీవులు ఉండే దేశానికి వెళ్ళాలంటే ఇక్కడ మనం ప్రాణం పోగొట్టుకోవాలి. మృతులు ఉండే లోకానికి వెళ్ళాలంటే ఇక్కడ ప్రాణం దక్కించుకోవాలి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రాణం పోగొట్టుకున్నప్పుడు సత్యం నిమిత్తము, విశ్వాసం నిమిత్తము ఎన్ని బలహీనతలు వచ్చినా విశ్వాసులు కనిపెట్టి ఆత్మ పరిశుద్ధపరచుకోవాలి. బలహీనత వస్తుందంటే, శరీరం బలహీనం అయిపోతుందంటే ఆత్మ అనుదినము మనం పరిశుద్ధపరచుకోవాలి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అలా అని చెప్పి బతకాలి, నేను త్వరగా చచ్చిపోకూడదు, కొద్ది రోజులు బతకాలి అని చెప్పి మనం దక్కించుకోవడానికి తీసుకునేటటువంటి ప్రయత్నాలు పరలోకాన్ని పోగొట్టుకుంటానికి నువ్వు చేసే ప్రయత్నం అయి ఉన్నది. దేవుని నామమునకు స్తోత్రం. యేసుతో ఉండాలంటే ఇక్కడ మనం కన్ను మూయాలి. మృతులలోకంలో ఉండాలంటే ఇక్కడ బతకాలని ఎప్పుడైనా సావాల్సిందే, ఏ రోజైనా సావాల్సిందే. నేను వచ్చినప్పటి నుంచి మొత్తుకుంటున్నా, ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా మరణం వచ్చింది. వద్దు అన్నా వస్తా అంటది, వద్దన్నా వస్తా అంటది. నాకు ఇప్పుడు వద్దు, తర్వాత రా అన్నా కూడా అది వినదు. నాకు ఇష్టం లేదన్నా కూడా నాకు ఇష్టమని వచ్చింది. మరణం ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా వచ్చింది. ఇదిగో మన ప్రాణాన్ని మనం ప్రియముగా ఎంచుకొనకుండా క్రీస్తు నిమిత్తము, వాక్యం నిమిత్తము అన్ని దినము మనం అణచి వాక్యమునకు మనము అప్పగించుకొని సత్య ప్రకారంగా జీవించడానికి మనమే సమర్పించుకుందాము గాక. ప్రాణమును పోగొట్టుకుని వాడు దాన్ని దక్కించుకొనును, సీయోను దక్కించుకొనును, యెరూషలేమును దక్కించుకొనును, సింహాసనాన్ని స్వతంత్రించుకొనును. యేసుతో ఉండేటువంటి సదాకాల నిత్య జీవితాన్ని సంతోషంగా పొందుకొనగలరు. దేవుని నామమునకు స్తోత్రం. ప్రాణం పోగొట్టుకుంటే పిల్లలు ఉన్నారుగా, కొంచెం వేసుకోవచ్చుగా, టాబ్లెట్ వేసుకోవచ్చు. ఒక్కసారి రా, చెకప్ చేపిస్తా, స్కానింగ్ తీపిస్తా, ఎక్స్రేలు తీపిస్తా, అది తీపించిన వెంటనే ఏమైపోయింది? ఉన్న వ్యాధులన్నీ బయటపడిపోతాయి. 10 రోజులు వ్యాధితో బతకొచ్చు, కానీ ఒక్కరోజు కూడా మనాదితో బతకలేరు. అందుకే ఏ స్కాన్, ఇప్పుడు స్కాన్ చేపించడం చాలా ఉంటాయి నా వ్యాధి, అర్థమైందా? సేవకుల్లో ఉండరాని వ్యాధులన్నీ సేవకుల్లోనూ ఉంటాయి. ఒక్కొక్కరికి చెకప్ చేపిస్తే పిచ్చి వ్యాధులు వస్తాయి. పాస్టర్ వెస్లీ పీటర్ గారు లండన్లో నిద్రించారు. దాదాపుగా కొన్ని రోజులు అక్కడనే ఫ్రీజర్ చేసి పెట్టారు బాడీ. అక్కడి నుంచి ఇండియాకి రావడానికి కొంచెం టైం పట్టింది. అప్పుడు అక్కడ డాక్టర్స్ టెస్ట్ చేశారు. అప్పుడు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే, ఇంత భయంకరమైన మోసమైన వ్యాధి ఈయన శరీరంలో ఉంది. అసలు ఈయన లండన్కి ఎలా వచ్చాడు, ఇండియా నుంచి ఇన్ని దేశాలు ఎలా తిరిగాడు, ఇన్ని రోజులు అసలు ఎలా బతికారు, ఇది చాలా ఘోరం అని చెప్పారు. ఇలాగనే అందరు స్కాన్ చేపిస్తే, టెస్ట్ చేపిస్తే, ఈరోజు నేను మధ్యాహ్నం అక్కడ కూర్చున్నా, కోదాల్లో కూర్చున్నా. దేవుని నామమునకు స్తోత్రం. నీకు ఒకవేళ చక్కెర ఏమైనా వచ్చిందా అన్న ఒక పిశాచు ఒక తలంపు తీసుకొచ్చింది. ఒకవేళ నువ్వు చెక్ చేయించుకోరాదు, చెక్ చేయించుకుంటే కొంచెం ఆహారం జాగ్రత్తలు తీసుకోవచ్చు, లేకపోతే ఏం తినాలి ఏం తినకూడదో మనం జాగ్రత్తలు నేను కూర్చోనే పొయింట్ వేస్తుంటే దాన్ని చూస్తూ ఉన్నా.
చూస్తుంటే నాకు తెలియకుండా ఒక తలంపు వచ్చేసింది. పిశాచి, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఉన్నంత వరకు నీ ఆహారమును పానమును దీవించి నీ మధ్యలో నుండి రోగమును తొలగిస్తానని ప్రభు సెలవిచ్చాడు. మనం ఏం తిన్నా కూడా దేవుడు దాన్ని ఔషధంగా మారుస్తాడు. మనం తినే ఆహారం ఔషధంగా దేవుడు మార్చిన తర్వాత వేరే ఔషధం వైపు మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. దేవుడు అదేగా చెప్పింది, అంతేనా కదా? నీ ఆహారమును నీ పానీయమును నేను దీవించి నీ మధ్యలో ఏం చేస్తాను, రోగమును తొలగిస్తానని చెప్పాడు. దేవుని నామమునకు స్తోత్రం. మీరు తినేటప్పుడు ప్రార్థన చేసుకోకుండా తింటున్నారు, అందుకే అది ఔషధంగా మార్చబడట్లా. తాగేటప్పుడు ఏం చేస్తున్నారు, ప్రార్థన చేసుకోకుండా తాగుతున్నారు, అందుకే అది ఔషధంగా మార్చబడట్లే. మన యేసు మన దేవుడు మారాను మధురంగా మార్చలేదా, చేదును తీయగా మార్చలేదా? దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆహారాన్ని ఔషధంగా దేవుడు మారుస్తాడు. సమస్త జీవులకు ఆహారం ఇచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు ప్రయాణించారు. ఏమన్నా వైద్యం తీసుకున్నారా? వాళ్ళు నడిపించిన నాయకుడు ఎవరో తెలుసా? ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించి అరణ్యంలో నడిపించిన నాయకుడు పేరు ఏం పేరు? మోషే. మోషే ఎవరు తెలుసా? మోషేకు తెలియనటువంటి వైద్యమే లేదంట. అపోస్తల కార్యంలో మనం ఆయన గురించి చదువుతున్నాం. ఐగుప్తు యొక్క సకల శాస్త్రములను విద్యాభ్యాసము చేసిన ప్రావీణ్యుడై ఉన్నాడు. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. మోషే ఐగుప్తుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. దేవునికి స్తోత్రం. అతడు మంచి చదువుకున్నటువంటి వ్యక్తి. అతనికి తెలియని నాటు వైద్యమే లేదంట, అతనికి తెలియని మెడిసినే లేదంట. అయినా కూడా తన ప్రజలకు, ఇశ్రాయేలు ప్రజలకు ఎవరికైనా మెడిసిన్ ఇచ్చాడా? ఇది తింటే బాగా, అది తాగితే బాగా అయిపోయింది, ఇది తీసుకుంటే బాగా అయిపోయింది, అది తాగితే బాగా అయిపోయింది, ఇది నోట్లో పోసుకుంటే బాగా అయిపోయింది, అది ముక్కులో పోసుకుంటే బాగా అయిపోయింది అని ఎప్పుడైనా మోసే చెప్పాడా? చెప్పండి, మీరు చెప్పండి. చెప్పండి అమ్మా. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే సూపర్ చూస్తే ఆయన ఎవరు? మా ఫ్యామిలీ డాక్టర్. డాక్టర్లకే గ్యారంటీ లేని రోజులు తెలుసా ఇవి? రీసెంట్గా ఒక డాక్టర్ని చూసాం, ఎంబీబీఎస్ డాక్టర్, పక్షవాతం వచ్చి నడవలేక చెయ్యి వంకరపోయి నడుస్తున్నారు తెలుసా? దేవుని నామమునకు స్తోత్రం. ఎవరికి గ్యారంటీ లేదు, మనకు గ్యారంటీ ఇచ్చేవాడు దేవుడు మాత్రమే. ఏంటి, నీవు ఇక్కడ మరణించి నా కొరకు మరణిస్తే నీకు నిత్యరాజ్యం ఇస్తా అని చెప్పి ఒక మనుషునికి ఒక గ్యారంటీ ఇచ్చి హామీనిచ్చి వెళ్ళి నిరీక్షణను పురికొల్పి బలపరిచిన ఒకే ఒక రక్షకుడు యేసు మాత్రమే. ఇక్కడ ఆయన కొరకు ప్రాణం పోగొట్టుకుంటే ఆయన మనకిచ్చే రాజ్యాన్ని మనం దక్కించుకుంటాం. దేవునికి స్తోత్రం. చూసారా, ఇశ్రాయేలు ప్రజలు నడిపించిన మోసే నాయకుడు. ఏ పిల్లైనా, చిన్న పిల్లలు కూడా ప్రయాణం చేస్తారు దాంట్లో, అవునా? పుట్టిన పిల్లలు కొంతమంది అరణ్యంలో పుట్టారంట. పుట్టిన పిల్లలు కూడా ఏమైనా స్పెషల్ హాస్పిటల్ తీసుకెళ్లారా? తీసుకెళ్ళా. మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్ తీసుకెళ్ళా. అరణ్యంలో పిల్లలు పుట్టారు, వాళ్ళు పెద్ద అయ్యారు. ఆ పిల్లలు 40 సంవత్సరాలు ఎంతమంది పిల్లలు పుట్టుంటారు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. వారందరూ పరాక్రమములై ఉన్నారు. వారి యొక్క కాళ్ళు వాచిపోలేదు, వారి యొక్క వస్త్రం పాతగిలలేదు, వారి యొక్క బలము తగ్గిపోలేదు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారు చచ్చింది ఒకే ఒక కారణం, దేవునికి విరోధంగా మాట్లాడి నడిపింపుకి విరోధంగా దూషించి చచ్చిపోయారే తప్ప ఒక్కరు కూడా బలహీనులుగా చనిపోలేదు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అందుకే మనం చదువుతున్నాం యెషయా ప్రవచన గ్రంథంలో, దానిలో నివసించి వారి యొక్క దోషం పరిగణింపబడెను, నాకు విదేహములో బాగులేదని చెప్పేవారు ఎవరు కూడా దానిలో లేరు అంట. చదువుకున్న వాక్యం. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. నాకు దేహములో బాగులేదని దానిలో నివసించి వారు ఎవరును కూడా అనరు. దానికి గల కారణం ఏంటంటే వారి యొక్క దోషం పరిహరింపబడెను. దేవుని నామమునకు మహిమ కలుగునుగా. దోషం పరిగణింపబడితే వ్యాధి తొలగిపోయింది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దోషం ఎక్కువైపోతే వ్యాధి కూడా పెరిగిపోయింది. యెషయా 33:24. యెషయా గ్రంథం 33వ అధ్యాయము 24వ వచనము. నాకు దేహములో బాగులేదని అందులో నివసించేవాడెవడును అనడు. దానిలో నివసించే జనుల దోషము పరిహరింపబడును. దోషం పరిహరింపబడితే వ్యాధి బాగైపోయింది. వ్యాధి పెరిగితే దోషం ఉన్నట్లు అర్థం. వ్యాధి 2 కారణాలతో వచ్చింది. ఒకటి, దేవుని యొక్క కృప మనం అనుభవించటానికి, దేవుని యొక్క కృప మనలో నుంచి బయలుపడటానికి, దేవుని యొక్క కృపను మనం అనుభవించడానికి కొన్ని బలహీనతలు వస్తాయి. దేవచిత్తానుసారమైన బలహీనతలు. అవి ఎంత తొలగించినా, ఎంత తొలగిపోవాలనుకున్నా, ఎంత ప్రార్థించినా, నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా కొన్ని వ్యాధులు పోవు. కారణం ఏంటంటే నీవు అణుచు నిమిత్తము, నీవు ఎజ్జిపోకుండా పడిపోకుండా నిన్ను కాపాడు నిమిత్తము దేవుడు సాతానుములుగా దేవుడు కొన్ని బలహీనతలు మన శరీరంలో ఉంచుతా. అందుకు పౌలు ముమ్మారు ప్రార్థన చేశాడు, బలహీనత తీసేయి ప్రభువా, ముళ్ళు తీసేయి ప్రభువా, ఈ వ్యాధి తొలగించు ప్రభువా అని ముమ్మారు ప్రార్థించిన ప్రభు చెప్పిన మాట ఏంటి?
నా కృప నీకు చాలు, అంతే. నీ బలహీనత తీస్తాను చెప్పలేదు, నీ బలహీనత నా శక్తి పరిపూర్ణమగును, నా కృప నీకు చాలు. బలహీనత సమయంలో కృపను అనుభవించాలి, బలహీనత సమయంలో విశ్వాసంలో నిలబడాలి, బలహీనత సమయంలో అభిషేకంలో కాపాడబడాలి, బలహీనత సమయంలో దేవుని యొక్క శక్తి మనలో పరిపూర్ణమగునట్లుగా ఆయన కృప కొరకు మనం కనిపెట్టాలి. దేవునికి అంతే తప్ప బలహీనత వచ్చింది, వ్యాధి వచ్చిందని చెప్పిన వెంటనే దేవుని శక్తిని చేతగాని తనంగా భావించకూడదు. ఏం వ్యాధి పోవట్లా? దేవుడు అనుమతించే వ్యాధి. కొన్ని వ్యాధులు ఉంటాయి, అది ఎప్పుడు పోయిద్దంటే పాపం పరిహరింపబడినప్పుడు, పాప క్షమాపణ పొందినప్పుడు, పాపములు క్షమింపబడినప్పుడు వ్యాధి తొలగిపోయింది. యేసుక్రీస్తు దగ్గరికి కొంతమంది వ్యాధిగ్రస్తులు వచ్చినప్పుడు ఆయన ముట్టాడు, కొంతమందిని విశ్వాసంతో బాగు చేశాడు, కొంతమందిని చెప్పాడు నీ విశ్వాసం నేను రక్షించునని చెప్పాడు, కొంతమంది చెప్తాడు ఏమని, అమ్మ నీ పాపాలు క్షమింపబడిన అని చెప్పాడు. అంటే వ్యాధి కోసం వచ్చిన వాళ్ళకి పాపం క్షమింపమంటం ఏంటి? దానికి అర్థం ఏంటంటే ఆ వ్యాధి వెనకాల ఉన్నటువంటి ఒక పాపం, ఒక దోషం. దేవునికి స్తోత్రం. కృప కొరకు వచ్చే బలహీనతల కొరకు స్తోత్రం చెప్పండి. పాప నిమిత్తం వచ్చేటటువంటి బలహీనతల కొరకు శుద్ధీకరించుకుందా. ప్రభు నామమునకు మహిమ కలుగును కాక. అంతే తప్ప ఏ వ్యాధి ఎందుకు వస్తుందో, ఏ బలహీనత ఎందుకు వస్తుందో తెలియక అన్నిటికీ మనుషుల దగ్గరికి వెళ్ళకూడదు. అతడు వ్యాధి సమయంలో దేవుని కాదు మనుషుల్ని, వైద్యులను వెతికెను అని చెప్పి రాయబడింది. ప్రభు నామమునకు మహిమ కలుగును. ఈ రోజుల్లో చెప్తున్నా కదా, దైవిక స్వస్థతను ఒక ఉపదేశం తీసేస్తుంటే ఒక్కొక్క బ్రదర్, ఒక్కొక్క పాస్టర్ వాళ్ళ కోసం పర్టికులర్గా స్పెషల్ డాక్టర్ని పెట్టుకునేవాళ్ళు. అవునా కదా? మన టీపీఎం కోసం ఒక ఆసుపత్రి ఉండేది లేదు. ఇది ప్రాణాన్ని దక్కించుకునే మిషన్ కాదు. ఇది ఈ మిషన్ ఏ మిషన్? ప్రాణమును పోగొట్టుకునే మిషన్. ఈ మిషన్ ఏ మిషన్? నేను పరలోక వాసిగా తయారు చేసే మిషన్. ఏ మిషను చెప్పండి? ఏ మిషన్ పేరేం పేరు చెప్పండి? టీపీఎమ్మా. ఏ మిషన్? ది పెంటెకోస్టల్ మిషన్. దేవుని నామమునకు. ఈ కోదాడలో ఈరోజు చెప్పా, ది పెంటెకోస్టల్ మిషన్ రాసి పక్కన చర్చి అని పెట్టు అని చెప్పా. ఎందుకు చెప్పండి? మిషన్ అంటే చాలామంది కట్టెల మిషన్ అనుకొని వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చెన్నైలో నేను ఒక సల్ల సేవ చేసేటప్పుడు ఒక తల్లి, ఒక ఆయన ఆ దారిలో వెళ్తూ ఉండేవాడు. ఇది మిషన్ అని ఉంది, ఏదో మిషన్ ది పెంటెకోస్టల్ మిషన్, అది ఇంగ్లీష్లో ఉంది, ఇదో మిషన్ ఉంది చెప్పి అర్థం కాలే. కొన్ని రోజుల తర్వాత లోపల నుంచి వచ్చే సౌండ్లు విని, పాటలు విని ఏంటని లోపలికి వెళ్తే అప్పుడు తెలిసింది ది పెంటెకోస్టల్ మిషన్ చర్చి. ఈరోజు రక్షింపబడి భార్య భర్తలు ఇద్దరు మంచి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్గా మార్చబడ్డారు. ప్రభు నామమునకు స్తోత్రం. ఈ మిషన్ ఏ మిషను? మన యేసువలే మార్చే మిషన్. మిషన్లో ఉండడానికి ఇష్టపడకపోతే అది సరిగ్గా ఏమవ్వదు, ఒక ఆకారం రాదు. దేవునికి స్తోత్రం. ఒక మట్టిని తీసుకొచ్చి దాన్ని గ్రైండ్ చేసి దాన్ని ఒక అచ్చులోకి పంపించి ఆ అచ్చు బయటకు వచ్చిన తర్వాత దానికి ఒక పెయింటింగ్ వేసి ఆ పెయింటింగ్ వెళ్ళిన తర్వాత ఒక హీట్లోకి వెళ్ళి ఆ హీట్కి వెళ్ళిన తర్వాత ఒక ప్రింటింగ్ చేసి ఆ తర్వాత ఎలాగొస్తుంది? ఒక కప్పుగా యేసులా బయటకు వస్తుంది, యేసువలే మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం. ఉపదేశానికి మనం ఎంతగా సమర్పించుకుంటున్నామో, ఈ విశ్వాసానికి మనం ఎంతగా సమర్పించుకుంటున్నామో, ఈ దైవిక మార్గం మన యేసువలే మారుస్తున్నది. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని దక్కించుకొనును, తన ప్రాణమును రక్షించుకొనుగోరువాడు దానిని పోగొట్టుకును. ప్రాణం పోగొట్టుకుంటే మనం పరలోకాన్ని దక్కించుకుంటాం, ప్రాణాన్ని రక్షించుకుంటే పరలోకాన్ని మనం పోగొట్టుకుంటాం. దేవునికి స్తోత్రం. ఒకటి, ప్రాణం పోగొట్టుకోవటం అనగా విశ్వాస నిమిత్తము, సత్యం నిమిత్తము, క్రీస్తు నిమిత్తము, ఈ మార్గం నిమిత్తము ఎప్పుడైనా ప్రాణం పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉంటే, ఒకటి మరణం వచ్చినా, యేసు వచ్చినా మన పరలోకాన్ని దక్కించుకుంటాం. దేవునికి స్తోత్రం. ఆత్మ అపవిత్రమైపోకూడదు, శరీరం అపవిత్రమైపోకూడదు, ప్రాణం కడ వరకు కాపాడబడితే. రెండవదిగా మనము పరలోకాన్ని దక్కించుకోవాలంటే పరిగెత్తాలి లేదా పారిపోవాలి. ఆది కాండం వైపు మన గమనాన్ని తిప్పినట్లయితే, ఇదిగో నీవు ఏం చేయము, నీ ప్రాణాన్ని దక్కించుకున్నట్లు పర్వతమునకు ఆరిపోము. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. లోతు సొదొమ గొమొర్రాను దేవుడు నాశనం చేయటానికి ముందు చెప్పినటువంటి ఒక మాటను మనము చదువుతున్నాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఏం చేయము? నీ ప్రాణమును దక్కించుకొనున్నట్లు, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పర్వతమునకు పారిపొమ్ము. చదువుకుందాం. ఆది కాండము 19వ అధ్యాయము 17వ వచనం. ఆది కాండము 19వ అధ్యాయము 17వ వచనము. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తరువాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము. దేవునికి స్తోత్రం. ప్రాణం దక్కించుకోవాలంటే
పర్వతానికి పారిపోవాలి. ఇక్కడ ప్రాణం దక్కించుకోవడానికి ఒక అర్థం ఏంటంటే, నీవు నాశనం అయిపోకుండా, నాశనం లేని ఒక స్థలాన్ని నువ్వు దక్కించుకోవాలంటే నువ్వు పారిపోవాలి అనడానికి ఒక మాట ఏంటంటే పరిగెత్తు. ఎక్కడికి పరిగెత్తు? పర్వతానికి పరిగెత్తు తప్ప ఇంకెక్కడికి పరిగెత్తకూడదు. దేవుని నామమునకు స్తోత్రం. ఎక్కడికి పరిగెత్తాలి? మనము మన ప్రాణాన్ని దక్కించుకోవడానికి ఎక్కడికి పరిగెత్తాలి? పర్వతమునకు పరిగెత్తాలి. దేవుని నామమునకు స్తోత్రం. పర్వతం పలు అర్థాలు చూపిస్తూ ఉంది. దాంట్లో పర్వతం అంటే యేసుకు క్రీస్తు సాదృశ్యం. దేవుని నామమునకు స్తోత్రం. ఆయనే గొప్ప పర్వతం, ఆయనే మహా గొప్ప పర్వతం. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. పర్వతం అంటే ప్రార్థనా జీవితాన్ని బయలుపరుస్తుంది. పర్వతం అంటే ఉన్నత జీవితాన్ని బయలుపరుస్తుంది. ప్రార్థన అంటే పరిశుద్ధ జీవితాన్ని బయలుపరుస్తుంది. ప్రార్థన అంటే అభిషేకాన్ని కూడా బయలుపరుస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ప్రార్థన అంటే తండ్రితో ఉండే అనుభవాన్ని బయలుపరుస్తూ ఉంది. యేసు పగలంతా సేవ చేసి రాత్రి కొండెక్కి తండ్రితో ప్రార్థించేవాడు. కొండ, పర్వతం అది తండ్రితో ఉండే ఒక అనుభవం. ప్రార్థన తండ్రితో ఉండే ఒక అనుభవం. పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నవారు పర్వతం ఒక అనుభవాన్ని పొందుకుంటున్నారు. పరిశుద్ధ పర్వతం అని రాయబడింది. పరిశుద్ధతను కాపాడుకున్నవారు పర్వతం అనే అనుభవంలోనూ ఉంటున్నారు. మన ప్రాణం దక్కించుకోవాలంటే దైవికమైనటువంటి ఈ అనుభవములన్నీ మనం పొందుకోవాలి. ప్రార్థన, పరిశుద్ధత, ఇంకా చెప్పాలంటే ప్రత్యేకమైన జీవితం. సొదొమ గొమొర్రాను విడిచి ఈ పర్వతానికి పారిపో. నువ్వు దాని నుంచి ప్రత్యేకించుకో. ఆ దేశం నుంచి నువ్వు పారిపో. ఈ దేశం నుంచి నువ్వు విడిపించు. ఈ మైదానం మంది ఎక్కడ నిలబడకము, వెనక తట్టి తిరిగి చూడకము. నీ ప్రాణమును దక్కించుకున్నట్లుగా పరిగెత్తుము, పారిపోము. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. మనం ఎలా పరిగెత్తాలి లేదా ఎలా మనము పారిపోవాలి? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒక వ్యక్తి పరిగెత్తాలంటే ఎలా పరిగెత్తాలని చెప్పి రాయబడి ఉన్నది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చదువుకుందాం. హెబ్రీయులకు 12వ అధ్యాయము మొదటి 2 వచనములను చదువుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడనైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. దేవుని నామమునకు స్తోత్రం. పరిగెత్తాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి, కొన్ని రూల్స్ ఉన్నాయి, కొన్ని నియమాలు ఉన్నాయి. పరిగెత్తాలంటే ఇష్టానికి పరిగెత్తకూడదు. దేవుని నామమునకు మహిమ కలుగునుగా. అవునా? ఒక రన్నింగ్ రేసులో పరిగెత్తాలంటే వాళ్ళకు ఒక ట్రాక్ ఉంటుంది, ఒక మార్జిన్స్ ఉంటాయి. ఆ నియమింపబడిన ఆ ట్రాక్లోనే పరిగెత్తాలి. రీసెంట్గా చిల్డ్రన్స్ కన్వెన్షన్లో ఒక గ్రూప్ యాక్టివిటీ ఒక స్టోరీ చెప్పా. దేవుని నామమునకు స్తోత్రం. మంచిగా పరిగెత్తినటువంటి ఆమె చివరికి అందరికంటే ముందుగానే వెళ్ళిపోయింది. తాను అనుకుంది నేను గెలిచాను అనుకుంది. కానీ అక్కడ ఒక మిస్టేక్ జరిగింది. ఏంటి చెప్పండి పిల్లలు? వేరే ట్రాక్లో పరిగెత్తింది. ఆ గ్రూప్ షీట్ ఉంది, వీళ్ళైతే అది ఫోటో తీసి గ్రూప్లో పెడతాను, చదువుకోండి. దేవుని నామమునకు స్తోత్రం. ఆమె చేసిన ఒకే ఒక తప్పు, ఆమె పొందుకోవాల్సిన బహుమానము పొందుకోకుండా ఆపివేసింది. ఆమె అనుకుంది నేను అయిపోయింది, నేను అందరు వెనకాల ఉన్నారు, ఆ మొక్కతే ముందుకు వెళ్ళిపోయింది. ఆమె అనుకుంది నేను జయించాను. కానీ అక్కడ వచ్చిన రిజల్ట్ ఏంటంటే ఆమె ఓడిపోయింది. కారణం ఏంటి? ముందుగా పరిగెత్తింది, బట్ నియమం ప్రకారంగా పరిగెత్తలేదు. దేవుని నామమునకు స్తోత్రం. మన ప్రాణం దక్కించుకోవాలంటే పర్వతమునకు పారిపోవాలి తప్ప వేరెక్కడికి పారిపోకూడదు. ఎలా పరిగెత్తాలి లేదా ఎలా పారిపోవాలి? దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని విడిచిపెట్టాలి మొట్టమొదటిగా. అవునా? ఎలా పరిగెత్తాలి? సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడైనా యేసు వైపు చూచుచు పరిగెత్తాలి. యేసు వైపు చూడటానికి ముందు మొదటిగా ఏం విడిచిపెట్టాలంట? సులువుగా చిక్కులు పెట్టు పాపం. దేవుని నామమునకు స్తోత్రం. ఏంటి సులువుగా చిక్కులు పెట్టే పాపం అంటే ఏంటి? సులువుగా చిక్కులు పెట్టే పాపం అంటే ఏంటి? ప్రభు నామమునకు స్తోత్రం. అంటే అర్థం ఏంటంటే ఈజీగా సులభంగా రెగ్యులర్గా ప్రతి సందర్భంలో మనకు విరోధంగా పోరాడుతున్నటువంటి కొన్ని స్వభావాలు ఉంటాయి, కొన్ని కార్యాలు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి. అవి దేవునిలో ముందుకెళ్లకుండా చిక్కులు పెట్టి వెనక్కి లాగుతూనే ఉంటాయి.
ఎంత ముందుకు వెళ్ళాలనుకున్నా అది లాగుతూనే ఉంటుంది. అలాంటి కార్యాలు ఒక్కొక్కరు జీవితంలో కొన్ని ఉంటాయి. అవి మనుషులై ఉండవచ్చు, వస్తువు అయి ఉండవచ్చు, స్వభావం అయి ఉండవచ్చు, పరిస్థితులు అయి ఉండవచ్చు, సందర్భాలు అయి ఉండవచ్చు. అలాగూ క్రీస్తులో మనం పరిగెత్తకుండా మనసులో కానీ, తలంపుల్లో కానీ, హృదయంలో కానీ, ఆత్మీయ జీవితంలో కానీ, అది ఏ విషయంలోనే సరే, ఏ విషయం అయితే క్రీస్తు నిమిత్తం పరిగెత్తకుండా మనం ఆటంకపరుస్తుందో వాటిని మొదటిగా మనం విడిచిపెట్టాలి. వాటిని ఉంచుకొని ఆ చిక్కుల్లో ఉంటూ యేసు వైపు పరిగెత్తాలంటే నువ్వు చేరుకోలేవు. ఎంత దూరం రబ్బర్ సాగదీస్తే అంత వెనక్కి వచ్చేది, అవునా కదా? రబ్బర్ ఎంత సాగదీస్తే అది అంత వెనక్కి వెళ్ళిపోయింది. అలాగనే సులువుగా ఈజీగా చిక్కులు పెట్టి కొన్ని పాపాలు ఉంటాయి. దాంట్లో కోపం ఒక పాపం, అసూయ ఒక పాపం, ద్వేషం ఒక పాపం, కోపం ఒక పాపం, గర్వం ఒక పాపం. ఇవన్నీ చెప్పాలంటే చాలా సులభంగా, ఈజీగా, రెగ్యులర్గా, తరచుగా మళ్ళీ మనసులో, హృదయంలో, తలంపుల్లో, జీవితంలో, కుటుంబంలో క్రియ చేసే, క్రీస్తుకి విరోధంగా పరిగెత్తకుండా, క్రీస్తు చిత్తం సంపూర్ణంగా చేయకుండా, దేవుని చిత్తానికి మనపూర్వకంగా అప్పగించుకోకుండా ఆటంకపరిచే మనుషులైన, వస్తువైన, స్వభావమైన, కార్యమైన, సందర్భమైన, జాబ్ అయినా, ఉద్యోగమైనా, అది పనైనా, వ్యవసాయమైనా, వ్యాపారమైనా, చదువైనా, మొదటిగా దాన్ని విడిచిపెట్టాలి. నువ్వు పరిగెత్తకుండా ఉన్న నీ యొక్క చిక్కును విడిచిపెట్టాలి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మార్త యేసు పాదాల దగ్గర కూర్చోకుండా ఆమె చిక్కులు పెట్టింది ఏంటి? మరియా ఉత్తమమైనది ఎంచుకుంది, యేసు పాదాల దగ్గర కూర్చుంది, యేసయ్య బోధ వింటూ ఉంది. కానీ అదే ఉత్తమమైన భాగంలోనికి రాలేకపోతున్న ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి మార్త. ఆమె పని ఆమెను చిక్కుల్లోనికి లాగేసింది. ఆమె సొంత మార్గం, ఆమెను యేసు పాదాల దగ్గర రాకుండా ఆమెను వెనకది. అలాగా ఒక్కొక్కరి జీవితంలో దేవుని మనపూర్వకంగా దేవుని సన్నిధికి రాకుండా ఉన్న ఆటంకాలన్నీ విడిచిపెట్టాలి. మనపూర్వకంగా దేవుని చిత్తం చేయలేకుండా పోవటం ద్వారా, పోకుండా ఉంటుండే ద్వారా ఆటంకపరిచే ఆ చిక్కులను మనం విడిచిపెట్టాలి. చిక్కుల్లో ఉంటూ బయటికి రాకపోతే ఖచ్చితంగా మనం ముందుకు సాగిపోలేం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించబడిన యేసు వైపు చూచుచు మనం పరిగెత్తినప్పుడే మన ప్రాణాన్ని దక్కించుకోగలం. ఎలా పారిపోవాలి, ఎలా పరిగెత్తాలి? మొదటిగా సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టాలి. పద్దాక తరచుగా మళ్ళీ వచ్చి మనశ్శాంతి లేకుండా, హృదయం బాధ తెస్తూ, జీవితంలో పోరాడుతూ, దేవుని సన్నిధి నష్టం చేస్తూ, దేవునికి దూరం అయిపోయి దైవికమైన సంతోషాన్ని అనుభవింపకుండా చేసే ఆ చిన్నదైనా సరే ఆ చిక్కుల్లో నుంచి మనం బయటికి రావాలి. లేకపోతే చేరుకోలేం, లేకపోతే ఫ్రీగా పరిగెత్తలేం, లేకపోతే సంతోషంగా మనం పారిపోలేం. ప్రభు నామమునకు స్తోత్రం. లోతు పరిగెత్తాడు, భార్య పరిగెత్తింది, కానీ ఇద్దరు పర్వతానికి చేరుకోలే. ఏం కారణం ఏంటి చెప్పండి? భార్య పరిగెత్తింది, భర్త పరిగెత్తాడు, కానీ ఇద్దరు పర్వతానికి చేరుకోలే. ఏ కారణం ఏంటి? లోతు భార్యనేమో ముందుకు పరిగెడుతుంది, కానీ ఆమె దృష్టి అంతా ఎక్కడుంది? సొదొమ గొమొర్రాలో ఉంది. చాలామంది క్రీస్తులోకి వచ్చారు, మన సొంత లోకంలోనే ఉండింది. లోకంలో ఎదగాలి, లోకంలో పేరు పొందాలి, లోక మహిమ రావాలి, లోక ఘనత రావాలి. అమ్మో విడిచిపెడితే తగలబడిపోయింది, బూడిదైపోయింది, బుగ్గిపాలైపోయింది. ఆల్రెడీ దేవుడు చెప్పాడు, దాన్ని నేను అగ్నితో గంధకంలో నాశనం చేస్తా, దయచేసి మిమ్మల్ని కాపాడబోతున్నా, మీ మీద నాకు కనికరం వచ్చింది, బయటికి తీసుకొచ్చాడు. అప్పుడు కూడా దేవుని కనికరం కాపాడుకోకుండా, దేవుడు పొమ్మన్న స్థలానికి పోకుండా, శరీరం మాత్రం సొదొమ గొమొర్రా బయట ఉంది, మనసు మాత్రం ఎక్కడుంది? సొదొమ గొమొర్రాలో ఉంది. మనం పరిగెడుతున్నాం, మన తలంపు పూర్తిగా దేవుని మీద నిమగ్నం అయ్యకపోతే, మనం పరిగెడుతున్నాం, మన మనసు పూర్తిగా దైవికమైన కార్యముల మీద కేంద్రీకరించకపోతే, ఏదైతే మన మనసులో తరచుగా పోరాడుతుందో అదే వెనక్కి తిరిగినట్లుగా చూడటానికి కారణమగును. అదే నీ గమ్యంలో ముందుకెళ్లకుండా మధ్యలోనే నీ పోరాటం, నీ జీవితం ముగించినట్లుగా చేయను. ప్రాణం దక్కించుకున్నట్లు పర్వతానికి పారిపో, పరలోకాన్ని దక్కించుకున్నట్లు ప్రాణాన్ని పోగొట్టుకో. నేను ప్రయాణం అయ్యి వెళ్ళిపోవాలి. ఇంతటితో నేను ముగిస్తున్నాను. అందరి కళ్ళు మూసుకుందాం. ప్రభువా, నీ నిమిత్తము ప్రాణం త్యాగం చేసుకునే ఒక ధైర్యం నాకు కావాలి, ధైర్యం కావాలి. దేవునికి స్తోత్రం. సావును ఆహ్వానించాలి, మరణాన్ని సంతోషంగా ఆహ్వానించాలి. ఎంతమంది ఆహ్వానించబోతున్నారు? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అలాంటి వారి విశ్వాసం కొరకు మనం పోరాడతాం. క్రీస్తు నిమిత్తము ఎప్పుడైనా, ఎలాంటి సందర్భంలోనైనా పరలోకాన్ని దక్కించుకోవడానికి క్రీస్తు నిమిత్తం నా ప్రాణమును ఎంత మాత్రము ప్రియముగా ఎంచని వారు
ఎంతమంది అప్పగించుకోబోతున్నారు? కృప కావాలి మనకి. ఏదో విన్నాం వెళ్ళామన్నట్టుగా కాదు, కృప పొందుకొని తిరిగి వెళుదా. ప్రభువా, ఎలాంటి పరిస్థితులైనా నీ కొరకు శ్రమ అయినా, బాధ అయినా, బలహీనత అయినా, వ్యాధి అయినా, కటకమైన, మరణమైన, మరి ఏదైనా సృష్టింపబడిన మరి ఏదైనా కూడా నీ ప్రేమ నుంచి నన్ను వేరు చేయకూడదు ప్రభువా. నా ప్రాణము నాకు ఎంత మాత్రము ప్రియముగా ఎంచుకొనకుండా నీ కొరకు నా ప్రాణమును ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రతి సమయంలో ఎక్కడైనా కూడా పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉండే ఒక ధైర్యాన్ని నాకు దయచేయండి.